రంగాపురం అనే గ్రామంలో ధర్మయ్య అనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుమలత. వాళ్ళిద్దరూ ధర్మబుద్ధి గలవారు. అంతేకాక పాపభీతి, దైవభక్తి కలిగినటువంటి వారు. వ్యాపారంలో బాగా సంపాదించడమే కాక దాన ధర్మాలు చేయడంలో కూడా కీర్తి ప్రతిష్టలు గడించారు. పేదలకు భోజనం పెట్టనిదే వాళ్ళు తినేవారు కాదు. సుమలత, ధర్మయ్య దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి వివాహం చేశారు. పెద్ద కోడలు ఇంటికి రాగానే అత్తమామలతో ఇలా అంటుంది: చూడండి, ఇంతకాలమ్మా మీరు దానాలు ధర్మాలు చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు మీ కొడుకులకు పెళ్ళిళ్ళయి ఇంటికి కోడలు వచ్చారు. మీ ఆస్తిలో మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది. మీరు దాన ధర్మాలు చేసి కనిపించిన వాళ్ళందరికీ ఆస్తి ఇస్తూ ఉంటే ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోతుంది. అప్పుడు మా అందరి చేతికి చిప్ప పెట్టుకొని వీధిలో అడుక్కు తినాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు దాన ధర్మాలు చేయకండి. అప్పుడు చిన్న కోడలు కూడా ఇలా అంటుంది: అక్క చెప్పిన దాంట్లో తప్పు లేదు. అక్క చెప్పింది నిజమే. మీరు ఉన్న ఆస్తి అంతా మీ 2 కొడుకులకు సమానంగా పంచేయండి. ఇకపోతే పెద్ద కొడుకు ఇంట్లో 3 నెలలు, చిన్న కొడుకు ఇంట్లో 3 నెలలు ఉండండి. వాళ్ళ మాటలు విన్న సుబ్బయ్య, సుమలత ఇద్దరూ చేసేది ఏమీ లేక సరే అంటారు. మీ భార్యలు చెప్పింది విన్నారు కదా. వాళ్ళు చెప్పింది అసలు ఏమైనా బాగుందా? ఇంటి కోడలంటే అత్తమామలకు, భర్తకు మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి. వీళ్ళు చూస్తే ఇంటి పేరును చెడగొట్టేలా ఉన్నారు. దాన ధర్మాలు చెయ్యకండి అంటారు. నేను కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలు ఏమైపోవాలి? నన్ను నమ్ముకున్న ఈ ఊర్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఎవరైనా సుబ్బయ్య ఇంటికి వెళ్తే కాదనకుండా దానం చేస్తారని వాళ్ళకి గట్టి నమ్మకం. అలాంటప్పుడు దాన ధర్మాలు చెయ్యకపోతే ఎలా చెప్పండి? ఆ దేవుడు దయ వల్ల నేను వ్యాపారం చేసి బాగానే సంపాదించాను. దాంట్లో కాస్త పేదవాళ్ళకి దాన ధర్మం చేస్తే పోయేది ఏమీ లేదు. చచ్చేటప్పుడు తీసుకోపోయేది ఏమీ లేదు, పుణ్యం తప్ప. మీకన్నా కాస్త బుద్ధి ఉండాలిరా. మీరు భార్యలకి నచ్చ చెప్పుకోవాలి. నానా, వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమి తప్పులేదు. ఇంకా ఇదంతా కుదరదు నాన్న. దానాలు ధర్మాలు భోజనాలు పెట్టడం ఇవన్నీ ఇంకా మానేసి ఉన్న ఆస్తి మా 2కి పంచేయి. 2 కొడుకులు ఆ విధంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సుబ్బయ్య ఇంటికి వెళ్ళి భార్యతో ఇలా అంటాడు: చూడే ఇల్లాలా, ఇక ఇక్కడ మనం ఉండడం మంచిది కాదు. మనకున్న ఆస్తి 2కి పంచేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన 2 కోడల దగ్గర బానిసలాగా మనం ఉండలేం. ఆ బతకడం కన్నా చావడం మంచిది. కాబట్టి ఇక్కడ నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. మరుసటి రోజు సుబ్బయ్య ఆ ఇంటిని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య పెద్ద కోడలు చిన్న కోడలితో ఇలా అంటుంది: మన అత్తమామలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనం సంతోషంగా ఇక ఉండొచ్చు. ఉన్న ఆస్తి 2 కొడుకులకు పంచేశారు. ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా హాయిగా ఉండవచ్చు. అడ్డు ఆపు ఎవరు ఇక లేరు మనకు. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు చూసావా, అత్త ఆస్తి కోడలికి దానం అంటే ఇదేనేమో.
ఒకరోజు శివుడు మారు వేషంలో సుబ్బయ్య ఇంటికి వస్తాడు. వాకిట్లో నిలబడి ఇలా అంటాడు. హర హర మహాదేవు భిక్షాందేహి. ఆ సాధు మాటలు విన్న సుబ్బయ్య పెద్ద కోడలు ఇంటిలో నుంచి బయటికి వస్తుంది. ఆమెను చూసి ఆ సాధువు ఇలా అంటాడు. చూడమ్మా, నేను ఒక సాధుని. నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. బాగా ఎండగా ఉంది. నడిచి నడిచి అలిసిపోయాను. చాలా ఆకలి వేస్తుంది. ఏదైనా తినడానికి పెట్టమ్మా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. చూడడానికి బాగానే ఉన్నావు, అడుకోవడానికి సిగ్గులేదు? చెప్పు, ఇది ఏమైనా సత్రమని అనుకున్నావా? వచ్చిన వాళ్ళకంతా తిండి పెట్టి దానం చేయడానికి. ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా నువ్వు. మారు వేషంలో ఉన్న శివుడు నవ్వుతూ ఇలా అంటాడు. ఇంత ఐశ్వర్యం పెట్టుకుని ఉన్నావు. ఆకలితో వచ్చిన వాళ్లకు ఒక్క పూట కూడా తిండి పెట్టలేకపోతున్నావు. నువ్వు కూడా నాలాగా అడుక్కు తినే రోజు వస్తుంది. ఆ విధంగా శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాధువు రూపంలో ఉన్నటువంటి శివుడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సుబ్బయ్య ఇద్దరు కోడళ్ళు ఆస్తి మొత్తం పోగొట్టేస్తారు. అప్పుడు సుబ్బయ్య పెద్ద కొడుకు ఇలా అంటాడు తన భార్యతో. వసే, ఎంత పని చేశావే. మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తిని కష్టపడిన దాంట్లోని పేదలకు భోజనాలు పెడుతూ దాన ధర్మాలు చేస్తూ ఆస్తిని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు. మా అమ్మా నాన్న వాళ్ళు సంపాదించిన ఆస్తిని మీ చేతిలో పెట్టారు. మీరు జలసాలు చేసి దుబారు ఖర్చులు పెట్టి మీ అమ్మను, మీ నాన్నను, మీ తమ్మును ఈ ఇంట్లో కూర్చోబెట్టి బాగా మేపి ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టేశారు. మా అమ్మా నాన్న మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా మిమ్మల్ని మాకిచ్చి పెళ్లి చేశారు. దానికి బదులు మీరేం చేశారు? మా అమ్మా నాన్న సంపాదించిన ఆస్తిని లాక్కొని ఇంట్లో నుంచి తరిమేశారు. మా నాన్న నాకు చిలక చెప్పినట్టు చెప్పాడు. అయినా మా నాన్న మాటలు వినకుండా పెళ్ళం మాటకు తంతు పలికాను కాబట్టి నేను ఇది అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి చెప్పు? హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఆ సాధు మాటలు విన్న సుబ్బయ్య ఇంట్లో నుంచి బయటికి వస్తాడు. సుబ్బయ్యను చూసి సాధు ఇలా అంటాడు. చూడయ్యా, నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. బాగా ఎండగా ఉంది. నడిచి నడిచి అలిసిపోయాను. చాలా ఆకలి వేస్తుంది. తినడానికి ఏదన్నా పెట్టు. అయ్యో, ఎంత మాట స్వామి. మీలాంటి వాళ్ళు నా ఇంటికి రావడమే చాలా గొప్ప విషయం. మీరు ఆకలి వేస్తుంది అన్నారు. మా దగ్గర ఉన్నది మీకు తృప్తిగా వడ్డిస్తాను. లోపలికి రండి స్వామి. సుబ్బయ్య ఆ సాధువుని ఇంట్లో తీసుకెళ్లి కడుపు నిండుగా భోజనం పెడతాడు. అది తిన్న ఆ సాధువు చాలా సంతోషంగా సుబ్బయ్యతో ఇలా అంటాడు. చూడు సుబ్బయ్య, నాకు అన్నం పెట్టి నా ఆకలిని తీర్చు. కాబట్టి నువ్వు ఏదైనా కోరుకో, అది నేను తప్పకుండా తీరుస్తాను. స్వామి, నాకు అంత ఆశ ఏమీ లేదు. నా కష్టాతీతంతో సంపాదించిన దాంట్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయమంటే కాదనకుండా సహాయం చేసే శక్తిని నాకు ప్రసాదించు స్వామి, చాలు. సరే నాయన, నువ్వు అనుకుందే జరుగుతుంది. తదాస్తు.
ఆ విధంగా చెప్పి ఆ సాధు రూపంలో ఉన్న శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సుబ్బయ్య యథాప్రకారంగా పేదవాళ్లకు దాన ధర్మాలు చేస్తూ ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టి అలా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.